ప్రార్థన చేసుకుని వాక్యం చూద్దామమ్మా. నూతన సంవత్సరంలో నీ కృపా కనికరాల కొరకు వేచి చూస్తూ తండ్రి నీ పాద సన్నిధిలో మేమందరం కలిసి ఉన్నాము. నమ్మదగిన దేవుడు కనుక ప్రేమ తప్ప వేరే రూపాన్ని మేము ఎరగము. నీ చూపులో కృపను, నీ చేతి ద్వారా దీవెనను, నీ తలంపులలో మా మంచిని, నీ కుమారులో మా యొక్క నిత్య జీవాన్ని నిరంతరం మాకు చూపించిన దేవానికి వందనాలు. మా యొక్క జీవితంలో ప్రతి అనుక్షణాన్ని, మా కష్టాలని నా తండ్రి మేము ఏమేమైతే డిప్రెస్డ్ సిచ్యువేషన్స్ ద్వారా వెళ్ళి ఉన్నామో వాటన్నిటిని నేను ప్రభువా ఈ రోజున ఒక సమాధానంగా, ఒక ఆనందంగా మీరు మార్చినందుకు మీకు వందనాలు. అట్టి ఎన్నో సంవత్సరాలని మేము అనుభవించి మీరు నిజమైన దేవుడు అని నమ్మి మిమ్మల్ని ఆశ్రయించి తండ్రి ప్రభువా ఈ సంవత్సరము కూడా నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదాలతో మా జీవితాలు మీరు నింపుతారని సంపూర్ణమైన విశ్వాసంతో నీ సన్నిధిలో మేము కూర్చుని ఉన్నాము. ప్రభువా మీ కృపను బట్టి నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడి మా జీవితంలో ఇంకా వెలుగుని నింపమని, నీ నామాన్ని ఘనపరిచే యంత్రాలుగా మమ్మల్ని మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పి చాలా ఆనందిస్తూ ఉంటాం. ఈ యొక్క అంకితా సిస్టర్ మీ గురించి ముందే చెప్తున్నాను, మీకోసం రికార్డ్ కూడా చేసి పెట్టా తల్లి. మేము లాస్ట్ క్రిస్మస్ మేము మర్చిపోయాం కానీ బట్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ దిస్ అగైన్ అండ్ అగైన్ వెన్ యూ లైక్. న్యూ ఇయర్, నూతన సంవత్సరం మనం తెలుసా, ఇండియాలోనే అందరం కలిపి ఒకసారి జరుపుకోం. యూనో మనం ఇండియాలో ఆంధ్ర వాళ్ళందరూ చేసుకుంటారని ఏమంటారు, ఉగాది అంటారు, రైట్? అలా రకరకాల స్టేట్స్ వాళ్ళకి రకరకాల న్యూ ఇయర్ డేట్స్ ఉన్నాయి. నేను అది డౌట్ పడి ఇది న్యూ ఇయర్ ఎందుకు అలా ఉందని చెప్పి చిన్న రీసెర్చ్ చేసి చూస్తే అసలు న్యూ ఇయర్ అనే నూతన సంవత్సరం అనే విషయాన్ని అంట ఏషియన్ మెస్పటోమియాలో స్టార్ట్ అయిందంట. మీరు ఎప్పుడు 2000 years బిఫోర్ క్రైస్ట్, 2000 BCEలో స్టార్ట్ అయిందంట. ఈ యొక్క వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ రికార్డ్స్లో ఎర్లీ న్యూ ఇయర్ రికార్డ్స్ ఏమని ఉన్నాయంటే బాబిలోనియన్స్ వాళ్ళ న్యూ ఇయర్ ఫెస్టివల్ని అకిట్, AKITU, అకిట్ అంటారంట. ది occurs in the month of March according to vernal equinox. Okay, it symbolizes renew of life and their agricultural cycle. అక్కడ మొదలైంది వాళ్ళ అగ్రికల్చరల్ సైకిల్ని మళ్ళీ రీఫ్రెష్ చేసి స్టార్ట్ చేస్తారు కదా. అంటే కోత అయిపోయింది, తర్వాత ఒక 1 month గ్యాప్ ఇస్తారు, దానంతా మళ్ళీ టిల్ట్ చేసి మళ్ళీ మొదలు పెట్టాలి కదా. ఆ మొదలు పెట్టే సమయంలో ఒక హార్వెస్ట్ ఫెస్టివల్గా స్టార్ట్ అయింది ఈ న్యూ ఇయర్. అది ఏన్షియంట్ మెస్పటోనియన్స్ పీపుల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ లాంగ్ టైమ్ ఎగో. తర్వాత ఇదంతా హిస్టారికల్ ఎవిడెన్సెస్ అబౌట్ న్యూ ఇయర్. ఓకే, రెండోదిగా మనం చూస్తే ఏన్షియంట్ ఈజిప్షియన్స్ కూడా దీన్ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేది ఇంత మంత్ ఆఫ్ జూలై చేసుకునేవారంట. ఎందుకని? ఆ జూలై సీజన్లో వాళ్ళకి ఈ యాన్యువల్ ఫ్లడ్డింగ్ ఇన్ ద నైల్ రివర్ జరుగుతుంది. అంటే అత్యధికంగా కావాల్సిన దానికన్నా ఎక్కువగా వాళ్ళకి బాగా నీరు రావడం వల్ల దాన్ని ఎందుకు అలా సెలబ్రేట్ చేస్తారంటే ఆ ఈవెంట్ వల్ల వాళ్ళకి చాలా వరకు ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ వైటల్, ఆ ఫ్లడ్ కానీ వాటర్ కానీ సఫిషియెంట్ దొరకలేదు అనుకోండి, ఆ అగ్రికల్చర్ ఫార్మింగ్ సరిపోదు కనుక దే ఆల్ సెలబ్రేట్ ఇన్ దట్ సీజన్. దాన్ని ఏం చేస్తారంటే ఈ ఈవెంట్ని మెయిన్లీ వాళ్ళు ఒక అంటే సైరస్ అనే ఒక స్టార్ని బేస్ చేసుకుని ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకని? వాళ్ళు మన ఎర్త్ తిరిగేటప్పుడు ఆ సైకిల్లో అక్కడికి వెళ్ళి జూలై నెలలో అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే బాగా వర్షాలు పడడం అవన్నీ జరిగి వాళ్ళకి ఫ్లడ్డింగ్ రావడం వల్ల అది కూడా అగ్రికల్చర్ సైకిల్కి అసోసియేట్ అయ్యే ఉన్న విషయం. ఇప్పుడు మూడోదిగా మనం చూస్తే ఏన్షియంట్ రోమన్స్ కూడా దీన్ని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేవారు. బట్ వాళ్ళు 46 BCలో చేసుకునేవాళ్ళు. ఎలా చేసేవారంటే దీన్ని
ఇన్ ద ఇనీషియల్ అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ ద మంత్ ఆఫ్ మార్చ్ వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారంట. మెయిన్లీ జూలియస్ సీజర్ అనేవాడు ఏం చేశాడంటే ఈ జూలియన్ క్యాలెండర్ను ఒకటి తయారు చేసి దాంతో January 1 అని అతను మార్చాడంట. అప్పుడు దాకా ఏంటి అగ్రికల్చర్ సైకిల్లో ఉండేదాన్ని కాస్త జూలియస్ సీజర్ పేరు నిలిచిపోవాలని చెప్పి జూలియన్ క్యాలెండర్ మొదలుపెట్టి January 1 దాన్ని అతను న్యూ ఇయర్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశాడంట? దేర్ ఆర్ 2 faced రోమన్ గాడ్ ఫర్ బిగినింగ్, ఎండింగ్ అండ్ ట్రాన్సిషన్ అని ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకి. ఆ యొక్క రోమన్ గాడ్కి ఆయన కోసం దాన్ని స్టార్ట్ చేసి January 1 న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే అది అప్పట్లో జరిగిన విషయాలు మెల్లగా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇంకా అలా వస్తూ ఉండగా జనరేషన్ పాసింగ్ బై ఇప్పుడు మన లేటెస్ట్ అంటే మనం ఏమని చెప్పాలంటే కల్చరల్ ఆర్ ట్రెడిషనల్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ ఏమైందంటే చైనీస్ వచ్చేటప్పటికి వాళ్ళు టిపికలీ January to mid-February మధ్యన ఒక డేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అగైన్ వాళ్ళది టిపికలీ లూనార్ క్యాలెండర్ యూస్ చేస్తారంట. ఆ డేట్స్లోనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అదే జూయిష్ పీపుల్ చూసామనుకోండి రోష్ హషానా అన్నది వాళ్ళ ఫెస్టివల్, దట్ ఈస్ దేర్ న్యూ ఇయర్. ఆ న్యూ ఇయర్ సమయంలో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఆటమ్కి అకార్డింగ్గా ఉండే దాంట్లో హీబ్రూ క్యాలెండర్ యూజ్ చేసి చేస్తారు. తర్వాత ఇస్లామిక్ వాళ్ళు ఏం చేస్తారంటే దే మార్క్ ద ఫస్ట్ డే ఆఫ్ మొహరం. దాన్ని ఇస్లామిక్ క్యాలెండర్ అగైన్ దే యూస్ లూనార్ క్యాలెండర్ సేమ్ యాజ్ జూయిష్ పీపుల్. ఈ విధంగా ఇప్పుడు దాకా జరుగుతూ ఉంటే ఇవన్నీ దాటి బయటకు వచ్చిన తర్వాత ఈ పోప్ జార్జ్ 8 ఆయన గ్రెగరియన్ క్యాలెండర్ని మొదలుపెట్టి 1582లో January 1 న్యూ ఇయర్గా అతను వెస్టర్న్ వరల్డ్ అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు 31st నైట్ ఏమో న్యూ ఇయర్ ఈవ్ అని అంటాము, ఫస్ట్ ఏమంటారు న్యూ ఇయర్ డే అని అంటాం. ఈ రెండింటిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మెయిన్లీ దీనికి ఒక సింబలైజేషన్ అంటే కల్చరల్ గెట్ టుగెదర్ కోసం ఫీస్ట్లు, తర్వాత ఫైర్ వర్క్స్, అండ్ ఇట్ సింబలైజెస్ వన్ ఆఫ్ ద రిచువల్స్ దట్ దే సెలబ్రేట్. అయితే ఇది న్యూ ఇయర్ గురించి నేను రాత్రి మనం మాట్లాడుకున్నాం. దాని నుంచి సంబంధించి మనం గమనిస్తే క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఇది న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ నేను చెప్పలేదు మీతో. అసలు ఎలా మొదలైంది న్యూ ఇయర్ అన్నది? అగ్రికల్చరల్ ఫార్మింగ్కి సంబంధించిన సైకిల్లో నుంచి ఆ న్యూ ఇయర్ అనే విషయాన్ని మనం బయటికి రావడం జరిగింది. దాన్ని సెలబ్రేషన్ చేస్తూ ఉంటే ఈవెన్ ఇప్పుడు ఉగాది మనం చూసినా కూడా ఇంచుమించుగా మనకు అలాగే ఆ అగ్రికల్చర్ ఫార్మింగ్ సంబంధించిన విధంగా అది ఉంటుంది. అయితే ఇప్పుడు న్యూ ఇయర్కి సంబంధించిన విషయాల్లో మనం ఆలోచన చేసేటప్పుడు మనం నూతనంగా దేవుడి యొక్క దృష్టి మన మీద పడాలి. ఒక్క క్షణం ఒక ఆఫ్ చేసి ఏం చేద్దామంటే అమ్మా, చాలాసార్లు మనం జీవితంలో కొనసాగిన తర్వాత తల్లిదండ్రులు దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబం అనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. ఇప్పుడు కీర్తి సిస్టర్ గారు ఈ రోజున బేబీ డెడికేషన్ చేస్తున్నారు, చైల్డ్ డెడికేషన్ చేస్తారంటే ఏముంది, వాడు చిన్నప్పటి నుంచి చర్చికి తీసుకురావడమే కాకుండా వాడికి బైబిల్ సండే స్కూల్ క్లాసెస్లో వాడికి కొంచెం బైబిల్ గురించి చెప్పడం, లేదంటే ఇంకా విధంగా చెప్పాలంటే ఇవాళ మనం డెడికేట్ చేసేటప్పుడు హీ విల్ బీ లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్. చెప్తున్నాను, చిన్నపిల్లలు కదా వాళ్ళు గుర్తుండడం అనుకోవద్దు దయచేసి, ఖచ్చితంగా జీవితకాలం గుర్తుకుంటారు వాళ్ళు. బికాస్ ఫ్రమ్ మై బ్యాక్ ఇన్ మై ట్రేసింగ్ ఫ్రమ్ మై మైండ్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ ఐ వెంట్ టు ద చర్చ్ ఈజ్ ఓన్లీ వెన్ మా గ్రాండ్ ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే చర్చ్కి వెళ్ళిన విషయం జ్ఞాపకం నా చిన్నప్పటి నుంచి. ఆ విధంగా మనం గమనిస్తే అది చిన్నప్పటి నుంచి మనం చేసే విషయాలలో ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వీలైతే ఆ విధంగా మన వాళ్ళ మనసులో పెడతా వస్తూ ఉండాలి. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే అలా పెట్టుతూ వస్తున్నప్పుడు ఏదో ఒక రోజున నాలాగే మీలాగే ఆ పిల్లలు కూడా రియలైజ్ అవుతారు ఏంటంటే దేవుడు ఒకడున్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన యేసు ప్రభు అని తెలుసుకున్న తర్వాత ఇది అంతవరకు ఏమవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ దట్ దే ఆర్ గెటింగ్. ఇదంతా దేవుడు ఉన్నాడన్న విషయం తెలుసుకోవటం వరకే. కానీ ఎక్కడైతే మనకు రియలైజేషన్ వస్తుందంటే ఆయన దృష్టి నా మీద ఉంది అని తెలుసుకుంటాం చూడండి, ఆ రోజు మా న్యూ ఇయర్ అంటే మన లైఫ్లో. అది న్యూ ఇయర్ అంటే ఏంటంటే దేవుని దృష్టి ఆయన ఉండడమే కాదు, ఆయన యొక్క దృష్టి మన మీద కలిగి ఉన్నాడు. ఆయన మన కేసు చూస్తున్నాడు, ఇండివిజువల్గా చూస్తున్నాడు, ఒక్కొక్కరిని చూస్తున్నాడు, మన మనసులో చూస్తున్నాడు, మన ఎదుగుదల కోసం మన మంచి కోసం చూస్తున్నాడు అనే విషయం రియలైజ్ అయినప్పుడు మనకి అది నూతనంగా మనం తెలుసుకునే ఒక న్యూ నీతి,
అది మన జీవితంలో వెలుగై ఆ వెలుగుని మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగుకి అది దారి చూపించే విధంగా ఉండాలి. అయితే దీంట్లో మొట్టమొదటిగా మనం ఈరోజు మూడు విషయాలు చూద్దాం, ఎందుకంటే మన బేబీ డెడికేషన్ ఉంది. సో లెట్స్ స్టెప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verse number 18 and 19. Isaiah chapter 43 verse 18 and 19. చదువుదామా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి, పూర్వకాలపు సంగతులను తలంచుకోండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే ఇది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవలుగా చేయుచున్నాను, ఎడారిలో నదులు పాలు చేయుచున్నాను. ఓకే, చాలమ్మా. 18 and 19. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజున ఆ ఒక్క చాప్టర్ను మాత్రమే తీసుకొని ఒకసారి ధ్యానిద్దాం అనుకున్నాను నేను. చాలా మంచి చాప్టర్ అమ్మా ఇది. దీంట్లో దేవుడి యొక్క మాటలు ఎంత ఘనంగా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడంటే, మనకి ఈ నిజమైన దేవుడు యేసు ప్రభువా కాదా అనే విషయాల్లో మనం ఆలోచన చేసేటప్పుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకుని యెహోవా దేవుడు ఆయన నోటి ద్వారా మాట్లాడుతున్న కొన్ని మాటలు బట్టి, ఆయన ఇస్తున్న సాక్ష్యాలు బట్టి, ఆయన ఇస్తున్న వాగ్దానాలు బట్టి, ఆయన చెప్తున్న మాటలు ఎటువంటి మాటలు అంటే, నేను ఇలా చెయ్యగలిగాను కదా, ఇలా చేయగలిగిన ఇంకొక దేవుడు మీ మధ్యన ఉన్నాడా అని ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ఇస్తున్న కాన్ఫిడెన్స్ కానీ ఆ విధాలుగా మనం గమనించాలనుకోండి. ఒకసారి లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ వర్స్ నుంచి మనం కిందకు వస్తూ అవుతాం. నేను కొన్ని వచనాలు చెప్తాను, దాన్ని దయచేసి మీరు చదవడానికి ప్రయత్నించండి. అయితే చాప్టర్ 43, Isaiah chapter 43, that is a wonderful chapter. Today we can adapt into our life. దాన్ని మనం చదవడమే కాకుండా మన పిల్లలకు కూడా చెప్పగలిగిన మంచి చాప్టర్ అది. Isaiah chapter 43. దీంట్లో ఉన్న ముఖ్యమైన ఆ సంభాషణ ఏం జరుగుతుందంటే, దేవుడయ్య యెహోవా అక్కడ ఉన్న ఇజ్రాయెల్ జనాంగం కోసం ఈ మాటలు చెప్తా ఉన్నారు. అయితే దాంట్లో మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇది చూడండి, మొట్టమొదటి వచనం. But now, thus says the Lord, who created you, O Jacob, who formed you, O Israel, fear not, for I have redeemed you, I have called you by name, you are mine. అనే విషయంలో ఆయన మొట్టమొదటిగా ఇజ్రాయెల్ జనాంగం ఆయన సొంత సొత్తు అని చెప్పడంతో మొదలుపెట్టి, లెట్స్ గో డౌన్ టు ద వర్స్ నెంబర్ 4. Because you are precious in my eyes and honored, and I love you, I give men in return for you, peoples in exchange for your lives అనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం గమనిద్దామమ్మా, దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రేమించి ఆయన ప్రత్యేకపరుచుకుని ఆ జనాంగం కొరకు ఆయన నిలబడి ఈజిప్షియన్ మొత్తం సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అగో ఆ సముద్రంలో ఆయన కొట్టుపడేస్తారు మొత్తం అందరినీ. హీ మేక్స్ ద ఫరో జీరో ఓన్లీ ఫర్ దిస్ పీపుల్. ఇలా చేసిన దేవుడి యొక్క దృష్టి, ఆయన యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు, మీ కొరకు నేను ఐ విల్ గివ్ మెన్ ఇన్ రిటర్న్ ఫర్ యూ, పీపుల్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యూ. Fear not, I am with you. I will bring your offsprings from the east and from the west. I will gather you. I will say to the north, give up, and the south to not withhold. Bring my sons from afar and my daughters from the end of the earth. 7వ వచనం చూడండి. Everyone who is called by my name, whom I created for my glory, who I formed and made. ఈ యొక్క మాటలు మనం గమనించేటప్పుడు ఇజ్రాయెల్ జనాంగం కొరకు యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మనం కొద్దిగా గమనిస్తూ ఉన్నాం అనుకోండి, ఇజ్రాయెల్ జనాంగాన్ని పరుచుకుని అలా ఉంచిన తర్వాత మీలో నుంచి లోకాన్ని నిత్యము దీవింపగలిగిన విధంగా ఫర్ ఎవర్ విల్ బి బ్లెస్డ్ ఎవ్రీ మ్యాన్ ఆన్ ఎర్త్ త్రూ యూ అనే మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారిని ఉద్దేశించి మాట్లాడాడు. సో యేసు ప్రభు వారు వచ్చారు, వారి మధ్యనే పరిచయం చేశారు, వాళ్ళకి వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నించారు, పరలోక రాజ్యం గురించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మోషే మా యొక్క ప్రాఫిట్ మాకు వచ్చేది కూడా అంటే మోషే లాగా రావాలి అని ఆశించారు. వాళ్ళు ఒక ఆర్మీ పర్సన్గా ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు అనుకుంటున్న ఆ యొక్క ఎవరైతే సేవియర్ రావాలో యేసు ప్రభువులో వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు చెప్పి ఏం చేశాడమ్మా యేసు ప్రభు గారు, ఒక్క నిమిషం ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిచిపెట్టి అలా బయట పెట్టి
సమరియకి వెళ్ళి అక్కడి నుంచి ప్రచురపరచడం మొదలుపెట్టాడు. శిష్యులందరికీ ఏం చెప్పాడు? యు గో టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ప్రొక్లెయిమ్ ద గాస్పుల్. ఆ గాస్పుల్ యొక్క మాట ఏంటి అంటే, ఆ గాస్పుల్ని మీరు ఒక్కసారి దీని దృష్టితో కలిపి చూడండి. ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ జనాంగం స్థలంలో మిమ్మల్ని మీరు పెట్టుకుంటే అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి? బికాస్ యూ ఆర్ ప్రెషియస్ ఇన్ మై ఐస్, ఐఎమ్ ఆనర్డ్, ఐ లవ్ యూ, ఐ గివ్ మెన్ ఇన్ రిటర్న్ ఫర్ యూ అండ్ పీపుల్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకని? ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రేమించేటటువంటి విధంగా. కానీ ఇజ్రాయెల్ జనాంగం తిరిగి ప్రేమించలేకపోయినారు, ఆయన నమ్మలేకపోయినారు, ఆయన చెప్తున్న మాటలు వినలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. సినగాగులో వచ్చి చెప్తే వాళ్ళు ఏం చేశారు? బయట తీసుకెళ్ళి రాళ్ళకి కొట్టి చెప్పేద్దాం అనుకున్నారు. ధర్మశాస్త్రంలో చెప్తుంది ఇలాగా, ఇఫ్ సంబడి బ్లాస్ఫీమ్స్ అగైన్స్ట్ గాడ్ దే గోనా టేక్ హిమ్ అండ్ స్టోన్ హిమ్ టు డెత్. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన అక్కడే ఇదే జనాంగాన్ని కొరకు కదా నేను సిద్ధపాటు అయ్యాను, వీళ్ళ ద్వారా నేను రావాలి, వీళ్ళతో నేను ఉండలేదమ్మా. హీ స్టెప్డ్ అవుట్ ఇన్ టు ద జెంటైల్స్. ఆ జెంటైల్స్లోకి వచ్చిన దాంట్లో మనమమ్మ దీవింపబడడం అత్యధికంగా. అందు గురించి ఈ రోజున నెక్స్ట్ వచ్చిన 7వ వచనం చూస్తున్నాం. ఎవ్రీ వన్ హూ ఈస్ కాల్డ్ బై మై నేమ్ హూమ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై గ్లోరీ హూమ్ ఐ హ్యావ్ ఫార్మ్డ్ అండ్ మేడ్. ఇది ఇజ్రాయెల్ జనాంగం గురించి ఆయన మాట్లాడుతున్న మాట. కానీ ఈ రోజున మీ బిడ్డలను పట్టుకొని మీరు ఆ మాట చెప్పొచ్చు. మీ బిడ్డలు పట్టుకొని మీరు ఆ మాటను చాలా నిక్కచ్చిగా చెప్పొచ్చు. ఒకసారి 10వ వచనానికి వెళ్దాం. You are my witnesses, declares the Lord, and my servant whom I have chosen, that you may know and believe me and understand that I am He. Before me no God was formed, nor shall there be any after me. ఈ మాటకు అర్థం ఎలా వచ్చిందంటే, దేవుడి యొక్క దృష్టి వాళ్ళ మీద ఉన్న వాళ్ళు ఈజిప్షియన్ ప్రాంతంలో చాలా కాలం 400 సంవత్సరాలు ఉండేటప్పటికి ఏమైందమ్మా, ఆ పనిలో ఉండగా దేవుడు చాలా కాలం కొంతకాలం ఆయన సైలెన్స్లో ఉన్నాడు. తెలుసు కదా, 400 సంవత్సరాలు ఆల్మోస్ట్ హీ వాజ్ సైలెంట్. తర్వాత ఈజిప్షియన్ ప్రాంతంలో వాళ్ళు ఆ విల్డర్నెస్లో ఉండడం ఒకటి, తర్వాత ఏమో వాళ్ళు నేర్చుకున్న విషయాలు ఎట్లా అయిపోయినాయి అంటే, ఆ ఈజిప్ట్ జనాల దగ్గర నుంచి బాగా ఐడల్ వర్షిపింగ్ నేర్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఆ గాడ్స్ని తెచ్చుకున్నారు. ఎందుకు? పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు ఆ విగ్రహాలను వాళ్ళు పూజించడం, ఆ విగ్రహాలకి వాళ్ళు మొక్కటం, వాళ్ళని ఇంకా చెప్పాలంటే వీళ్ళ ఆ విగ్రహాలు శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇంట్లో పని వరకు కదా ఇదంతా. సో అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు అవి బాగా అడాప్ట్ చేసుకుని వాళ్ళు చేసిన పనులు ఎలా ఉంటాయి అంటే, నిజమైన దేవుడు ఎవరైతే వాళ్ళు సృష్టించారో, నిజమైన దేవుడు ఎవరైతే వాళ్ళని కాపాడాడో ఆ విషయాన్ని మర్చిపోయి రాళ్ళని రప్పలు మొక్కడం మొదలుపెట్టారు. అందు గురించి ఏమంటాడంటే, బిఫోర్ మీ నో గాడ్ వాస్ ఫార్మ్డ్ అండ్ nor shall there be any after me. 11వ వచనం చూద్దాం. I am the Lord, beside me there is no savior, declares and saves and proclaimed, which when there was no stranger God among you, you are my witnesses, declares the Lord, and I am God. Also henceforth I am He, there is none who can deliver from my hand. I work and can turn it back. ఆయన చేసిన కార్యాలను తిరిగి తిప్పి చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున మనం మొదలుపెట్టిన ఆలోచన ఎక్కడి నుంచి మొదలుపెట్టామంటే, దేవుడి యొక్క దృష్టి మన మీద ఉన్నది అని మనం గ్రహించడంలో డిలే ఉంది. ఆయన దృష్టి మన మీద ఉండడంలో డిలే లేదమ్మా. ఆయన యొక్క కంటి చూపుని మన మీద నుంచి ఎప్పుడు తొలగించలేదు. ఆయన ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ డిలే అవుతుందంటే, మనం తిరిగి చూసి దాన్ని రిలీజ్ అవడంలోనే ప్రాబ్లం అవుతుంది. గాడ్ ఈజ్ వాచింగ్ మీ, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ మీ అనే విషయాన్ని మనం రిలీజ్ అవడంలోనే మనం ముఖ్యంగా ఫెయిల్ అవుతున్నాం. అయితే లెట్స్ గో డౌన్ అండ్ లుక్ ఇన్ కపుల్ ఆఫ్ మోర్ వర్సెస్ హియర్. లెట్స్ లుక్ టు వర్స్ నెంబర్ 18. రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్, మన ఈరోజు చదివిన వాక్యం, నాట్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ద ఓల్డ్. బిహోల్డ్ ఐ am doing a new thing. Now it springs forth. Do you not perceive it? I will make a way in the wilderness and the rivers in the desert. ఈ మాటలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం గుండా ఎన్నో దారుల ద్వారా వచ్చి ఉంటాం. మనం రావాల్సిన దారిలో వచ్చి ఉంటాం, రాకూడని దారిలో వచ్చి ఉంటాం. మనం చేసే పనుల్లో కొన్ని పనులు ఎట్లా ఉంటాయంటే, మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం పెట్టుకుని వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ అనే విధంగా, లేదంటే మనం చేసిన పనిని బట్టి నేను చాలా కాలం నేను ఏమనుకున్నానంటే, నేను పరిచర్యకి అర్హుణ్ణి కాదు అనుకునేవాడిని. అర్హుణ్ణి కాదు, నేను చెప్పనమ్మా, ఈరోజు అర్హుణ్ణి కాదు. ఎప్పుడైతే నేను దేవుడు పిలుస్తాడని తెలిసిన రోజు నేను అర్హుణ్ణి కాదనుకున్నానో,
ఆ రోజు ఎంతైతే నా అర్హత లేదనుకుంటానో ఈ రోజు కూడా అంతే అర్హత లేదు. ఎందుకంటే అర్హత నా బట్టి కాదు, కానీ నా యేసు క్రీస్తు సిలువలో కాచిన రక్తాన్ని బట్టి నేను కడగబడి నా పాత జీవితాన్ని నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన నా జీవితాన్ని కడిగి ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు యెహోవా దేవుడు ఏమన్నాడంటే, అలాంటి పాత విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవద్దు, మీ జీవితంలో అటువంటి విషయాలు జ్ఞాపకం పెట్టుకోవద్దని అడుగుతాడు. ఇది మొట్టమొదటి విషయం. ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మన పాత విషయాన్ని గురించి జ్ఞాపకము పెట్టుకోవద్దు. Behold, I am doing a new thing. Let us all believe in the Lord Jesus Christ that He is turning our all bad into good. మనం చేసిన ప్రతి పాత క్రియలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూర్చొని నేను ఇలా చేశాను బాధపడదు. వాట్ ఎవర్ హ్యాస్ డన్ రాంగ్, వాట్ ఎవర్ యూ డిడ్ నాట్ డూ పర్ఫెక్ట్, వాట్ ఎవర్ యూ కుడ్ నాట్ డూ అట్ ఆల్, ఆ 3 కన్సిడరేషన్స్లో డు నాట్ వరీ అబౌట్ దెమ్, జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన చేసే నూతన క్రియను బట్టి మనం ఆయనలో లోబడి ఉండి జీవించగలిగితే మనం పొందుకునేది ఏంటంటే ఆ నూతన క్రియలో మనం కూడా పాల్గొనవలసిన కావచ్చు. అయితే దాని విధంగా మనం లెట్స్ గో టు వర్స్ నెంబర్ 21. The people whom I formed for myself, that they might declare my praise. మనం ఇంతకు ముందు చేసిన క్రియలను ఏం చేశాము, ఏం చేయలేకపోయాము, ఏం చేయకుండా ఉండిపోయాము అనే విధంగా బాధపడకుండా మనం ఆలోచన చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆర్ వి డిక్లేరింగ్ హిస్ ప్రైజ్ ఈచ్ డే. దేవుడిస్తున్న ఆయుష్ని బట్టి మనం ప్రతిరోజు ఆయన గురించి మనం విశ్వసిస్తూ జీవిస్తున్నామా, ఆయన గురించి మనం టెస్టిఫై చేస్తూ జీవిస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకని ఆయన మనం రూపించుకున్నదే ఎందుకు అంటే మనం ఆయన ఆరాధించడానికి, ఆయన గురించి మనం ప్రొక్లెయిమ్ చేయటానికి. 22వ వచనం చూద్దాం. యట్ ఇది ఎలా ఉందంటే పరిస్థితి, దేవుడి యొక్క ఆలోచన శక్తిలో ఆయన చేసే పనుల్లో మనం చేసిన పనుల్ని ఆయన కంప్లీట్గా తుడిచిపెట్టగలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, రిమూవ్ చేయగలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. అందువల్ల మన పాత విషయాన్ని, గతించిపోయిన విషయాన్ని మర్చిపోవడం ఆయన చెప్తున్న మొట్టమొదటి మాట. రెండో మాటగా ఇంకోటి చూద్దాం. ఓకే, లెట్స్ టర్న్ టు Matthew chapter 6 verse 33. Matthew chapter 6 verse 33. So do not worry about what failures or disappointments we went through. Let us all forget about those and recognize the work of God which is creating new opportunities in our life, and then embrace His promises for growth and restoration. Now let's look at the second part that we will look at Matthew chapter 6 verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దీని ద్వారా మనం చాలాసార్లు మన జీవితంలో చేసే పనులను అత్యధికంగా ఎట్లా ఉంటుందంటే మన గ్రోత్, మన ఎదగాలని చదువు అయి ఉండొచ్చు, చేసే ఉద్యోగం అయి ఉండొచ్చు, సమకూర్చుకుంటున్న వస్తువులు కానీ ఆస్తులు అయి ఉండొచ్చు, దేన్నైనా మనం బతకడానికి కావాల్సిన విధంగా, మన పిల్లలు బతకడానికి కావాల్సిన విధంగా సమకూర్చుకోవడంలోని అత్యధికమైన సమయాన్ని మనం గడుపుతూ ఉంటాం. తప్పు కాదది. కానీ దేవుడి యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతూ వెళ్తున్నాం అనుకున్నామా, అప్పుడేమవుతుంది తెలుసా, మనం వెళ్ళి చేకూర్చుకోకలేదు, ఆయనే మన కోసం చేకూరుస్తూ ఉంటాడు. You just seek ye first the kingdom of God and His righteousness, that all these things will be added unto you. He is not saying you seek the first kingdom of God and His righteousness and then go worry about your things. అలా చెప్పట్లేదు దేవుడు. ఏమంటే తెలుసా, these things will be automatically added unto you. మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం అనేది ఆయన ఇస్తున్న ఆ కమాండ్మెంట్స్ అన్ని ఫాలో అవుతూ మన జీవితాన్ని కొనసాగించడం. రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటంటే వాక్యాన్ని వెతకడం. ఈ రెండు కానీ మనం కన్సిస్టెంట్గా చేయగలుగుతున్నాం అనుకోండి, చెయ్యకూడని పనులు చేయకుండా ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ వెళ్తున్నాం అనుకోండి, దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ పుల్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ హ్యాండ్స్. ఆ విధంగా మనం గమనిస్తే ఈరోజు రెండో చేయాల్సిన పని ఏంటంటే, వీ షుడ్ సీక్ ద ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్.
మనం దేవుడి యొక్క కార్యాలు, ఆయన ఇస్తున్న ఆ వాగ్దానాలు మనం తీసుకుని ముందు కొనసాగేటప్పుడు మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో, దేవుడి యొక్క స్పిరిచువల్ మనం గ్రో అవ్వటానికి మనం చేయాల్సినవి ఏమున్నాయో అవన్నీ కన్సిస్టెంట్గా చేయగలుగుతున్నాం అనుకోండి, దాంట్లో నుంచి మనం భయపడాల్సిన అవసరం లేని విషయం ఏంటంటే వాట్ విల్ మై లైఫ్ ఎండ్ అప్ గోయింగ్ టు బీ. ఆ విషయం గురించి ఆలోచన చేయక్కర్లేదు. ఎందుకని మన ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ వెళ్తున్న ప్రతి అడుగు ఎట్లా తెలుసమ్మా, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మనం ఎవ్రీ స్టెప్ వీ టేక్ టు నో మోర్ అబౌట్ గాడ్, ఎవ్రీ స్టెప్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ హిమ్. దేవుని వైపుకే మనం వెళ్తున్నాం. ఆయన వైపుకి వెళ్తున్నప్పుడు నిత్యము దీవులతో కృమ్మరించి మన ఆశీర్వదించే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ అనే వాగ్దానాన్ని మనం తీసుకుని ముందుకు కొనసాగాలి. అయితే లెట్స్ ఫోకస్ ఆన్ ద స్పిరిచువల్ డిసిప్లిన్స్, ప్రేయర్, రీడింగ్ ద బైబుల్ అండ్ వర్షిప్, aligning your personal and professional goals to God's will, and trust God to meet your needs as He serves Him. ఎవరైతే ఆయన నమ్ముకుని జీవిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా విశ్వాసముతో ఆయన దీవిస్తాడనే విషయం దేవుడు వాక్యం తెలియజేస్తాం. ఇంకా లాస్ట్గా మనం చూస్తే మూడో వర్స్ చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చదువుదామా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో మనం చాలాసార్లు స్పిరిచువల్ వార్లో ఉన్నాము అని వాక్యం చెప్తా ఉంటుంది. ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే స్పిరిచువల్ వార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి గొడవ అవుతుంది అనుకున్నామా, ఒక డే డిసైడ్ చేసుకుని ఆ రాజ్యంలో ఉన్న సైనికులు ఈ రాజ్యంలో ఉన్న సైనికులు వచ్చి పలానా చోట కొట్లాడుకుంటాం అనుకుంటాం. యు నో వేర్ ఆర్ వీ ఇన్ వార్? యు నో వేర్ వీ ఆర్ ఇన్ వార్? ఎట్ అవర్ హోమ్స్, ఎట్ అవర్ ఆఫీసెస్, ఎట్ అవర్ స్కూల్స్, ఎవ్రీ ప్లేస్ యూ గో వీ ఆర్ ఇన్ వార్ ఆల్ ద టైమ్, ఎవ్రీ మినిట్. మనతో కన్సిస్టెంట్గా వార్ చేసేది ఎవరు తెలుసా? మన అత్తగారిలాగా కాదు, భర్తలు అసలు కాదు. మరి ఇంకెవరమ్మా వార్ చేసేది? అపవాది. వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ వాట్? స్పిరిచువల్ రెలమ్, స్పిరిచువాలిటీ. ఈ యొక్క ఆత్మలో వాడు మనం ఏం చేస్తున్నాడు అంటే దారి తప్పించి మనలో కోపం తెప్పిస్తాడు. మనం ఏమనుకుంటాం, మన భర్త అనుకుంటుంటాం, నాకు చెప్పిందో చేయట్లేదు, కోపం వచ్చి వస్తువులు చేస్తుంటాం. లేదా మా అత్తగారి రూపంలో వచ్చి ఇలా చేస్తుంది అని మనం ఏమనుకుంటాం అంటే మా అత్తగారు చేస్తున్న గురించి ఆమె ద్వేషం పెట్టుకుంటూ ఉంటాం. అంటే నేను అంటలేదమ్మా, మా అత్తగారు ఎప్పుడు వచ్చింది పైకి, దేవుడి తల్లి మహాతల్లి మంచాం. ఈ కుటుంబం మొత్తంలో మా వైఫ్ సైడ్ కుటుంబం మొత్తంలో కల్లా మంచాం ఆవిడ. ఎందుకంటే చాలా అంటారు చూడండి, మంచుడు ముందు దేవుడు తీసుకుంటాడని. అలా మహాతల్లి వెళ్ళిపోయిందమ్మా, ఆమె వెళ్ళిపోయి మిగతా నాకు వదిలేసింది ఇక్కడ. అయితే ఇప్పుడు ఆ యొక్క విషయంలో మనం వీ హ్యావ్ టు కన్సిస్టెంట్లీ మేక్ షూర్ that we are pressing towards the goal. The goal is to reach Jesus Christ and to completely be transformed like Him. ఆయన రూపాంతరాన్ని మనం పొందుకునే విధంగా ఎట్లా? ఆయనలా జుట్టు పెంచుకొని అలా మనకు తెలియదు ఆయన ఎలా ఉంటాడో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దట్స్ నాట్ వాట్ ఆర్ ద అవుటర్ అపీరెన్సెస్ కాదు. ఆయన సంపూర్ణమైన ప్రేమ అయి ఉన్నాడు కనుక మనం ప్రేమించాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆయన హీఈస్ ద పీస్ మేకర్, మనం పీస్ కలిగి ఉండాలి. సమాధానకర్త, మనం సమాధానం కలిగి ఉండాలి. అటువంటి లక్షణాలు ఎవ్రీ స్పిరిచువల్ ఫ్రూట్ దట్ వీ సీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మనం అవన్నీ కూడా మనలో మనం కలిగి ఉండడమే కాదమ్మా. అంటే దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఎలా ఉందంటే, నేను మా పుట్టింట్లో కలిగి ఉంటానండి, అత్తారింట్లో కలిగి ఉండలేను. అది చాలా డేంజర్ ప్రాబ్లం. ఎక్కడ కలిగి ఉండాలి? అన్ని చోట్ల కలిగి ఉండాలి. నా అన్నతో నా తమ్ముడితో నేను చాలా ప్రేమ కలిగి ఉంటానండి, నా భర్తను మనం చింత కొడతానని అన్నారు అనుకోండి, అది కుదరదు. ఎక్కడ ఉండాలి? రెండు వైపులా ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి. మనం ఆ ప్రేమను కలిగి ఉండడం, యేసు ప్రభు లాంటి లక్షణాలు, ఇవన్నీ మనం చేయగలుగుతామమ్మా. ఒక్కటి చేయలేము తెలుసా? క్షమించటం. ఆ క్షమించటం దగ్గరకు వచ్చేటప్పటికి, ప్రభు నువ్వు నన్ను క్షమించి కానీ నేను ఇంకేమైనా క్షమించలేను. Forgive my trespasses the way I forgive those who trespass against us అని దేవుడి యొక్క ఏముంటుందని లార్డ్స్ ప్రేయర్లో ఉంటుంది. మనం దాంట్లో ఏమని నేర్పించాడంటే ఆయన, ఎందుకని ప్రార్థన అలా చేయండి అని నేర్పించమంటే ఆయన ఏం చేశాడంటే చక్కగా నువ్వు ముందు క్షమించడం నేర్చుకోరా నాన్న,
అప్పుడు నా దగ్గర వచ్చి క్షమాపణ అడుగు అనే మాట నేర్పించాడు. అందు గురించి మనం చేసే పనుల్లో మనం ఫస్ట్గా గమనించండి 3 విషయాలు చెప్పుకునేవారు. ఏంటి? మొట్టమొదటి, మన గతించిపోయిన విషయాలు, గతించిపోయిన సమయాన్ని బట్టి ఏమేమైతే మన జీవితాలు ఉన్నాయో, లీవ్ ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద బ్యాక్. ఫర్గెట్ అబౌట్ ఇట్. గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫర్గాటన్ దెమ్, యూ ఆల్సో ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎందుకు మర్చిపోవాలి? అదే నేను నష్టపోయాను కదంటే, నో. వాట్ గాడ్ ఈస్ సేయింగ్ ఇస్, ఆయన అటువంటి విషయాల్ని తీసి నీకు దీవెనకరంగా మారుస్తాడు. ఏదైతే నువ్వు నష్టపోయావు, ఎక్కడైతే నష్టపోయావు, ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే నేను తక్కువగా చూసావో, ఎక్కడైతే నిన్ను దూరంగా పెట్టావో, ఆ అన్నిటిని తిప్పి నీకు దీవెనకరంగా మారుస్తాడు అంటున్నాడు దేవుడు. అది వాగ్దానం. అది తీసుకుని మనం ముందు కొనసాగాలి. ఫస్ట్ది. రెండోది, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కన్సిస్టెంట్గా మనం ఎత్తుక్కుంటూ వెళ్తే ఏదైతే మనం కోల్పోయామో, ఏమైతే మనకి ఈరోజు లేదని బాధపడుతున్నామో, అయ్యో నా జీవితంలో ఇది ఉంటే బాగుండు, ఇలా ఎందుకు లేదు, అందరి లైఫ్లో నా లైఫ్ ఎందుకు లేదు అని అనిపించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మీ జీవితాన్ని ఇంకొకరికి అత్యధికంగా దీవెనగా ఉన్న విధంగా చూపించే విధంగా మారుస్తాడు. కానీ నిరీక్షణ కలిగి జీవించాలి మనం. మూడోదిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, we have to consistently look forward to God and to press on and go in the direction where we will transform into the likeness and the image of our Lord Jesus Christ. ఈ విధంగా మన ఈ 3 వచనాలు బట్టి, దేవుడి కృపను బట్టి, మన ఈ యొక్క నూతన సంవత్సరంలో చేయాల్సిన ఈ 3 విషయాలు తెలుసుకున్నందుకు ఆయనకి వందనాలు. ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే, లెట్స్ కాల్ ఆల్ ద చిల్డ్రన్ హియర్ and let's celebrate the baby, the child dedication. Can you remove all this? కీర్తి సిస్టర్తో పాటు ఎవరన్నా బలంగా ఉన్న వాళ్ళు రండి. జాషువా గారిని పట్టుకొని నిల్చోడానికి. దానికి కేక్స్ ఉన్నాయి, కార్లు తెచ్చి. మనం బేబీ డెడికేషన్ చేసే దాంట్లో 4 పాత్రలు ఉన్నాయమ్మా. దెర్ ఆర్ 4 ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మొట్టమొదటిగా పాస్టర్గా ఉన్న నా యొక్క రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్గా ఉన్న కీర్తి సిస్టర్ గారి యొక్క రెస్పాన్సిబిలిటీ, మనం సంఘంగా సంఘ ప్రార్థనలో ఆ బిడ్డ గురించి జ్ఞాపకం చేసుకునే మన రెస్పాన్సిబిలిటీ, ఇంకా లాస్ట్గా మన కమ్యూనిటీలో ఆ బిడ్డ కొరకు మనం తీసుకుంటున్న కవెనెంట్. బికాజ్ మన సంఘంలో ఆ బిడ్డ డెడికేషన్ అవుతున్నాడు కనుక we will take a commitment and a covenant with the child and her parents. Very good, very good. నాకన్నా ఎక్కువ వీడికి సూట్లు ఉన్నాయండి. రోజుకు సూట్ వేసుకొస్తున్నట్టు. ఇటు నాయన దా ఇయర్ పిల్లల్ని పైన వద్దు, జస్ట్ వాళ్ళ పిల్లలందరూ లిమిట్ ఎక్కడికి పేపర్ బ్యాగ్ తీసుకొచ్చాను. Can you please go bring Joshua? అమ్మా, ఈ సమయంలో ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయడానికి ఇద్దరిని సిద్ధపడమని రిక్వెస్ట్ చేస్తున్నాను.
దయచేసి మీలో ఎవరో ఇద్దరు, అభిలా సిస్టర్, తర్వాత దివ్య సిస్టర్, దివ్య సిస్టర్, మీరు హవిలా సిస్టర్ కొంచెం ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాయి ఉన్నామమ్మా. జాషువా కొరకు, జాషువా come here. See what is this? Let's stand here. Stand up on this one. Stand up. It's for you. This is for you. Come on. పట్టుకోరియా. నువ్వు వస్తాను, నన్ను డెడికేట్ చేసుకోమని చెప్పినాను. Come stand here. Stand here, Bobby will give you lollipops. వెరీ గుడ్. Up. మీరు పైకి వచ్చారమ్మా, మీరు పైకి వచ్చారు సిస్టర్, ఇలా పైకి వచ్చాను. సరే, అట్లీస్ట్ ఆ డోర్ వేసి నేను బయటకు వెళ్ళకుండా మన చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్త తల్లి. Stand up on this one. Yeah. Everybody wants to wave at everybody. Say hi. Very good. Okay. అమ్మాయి ఈ సమయంలో మనకు చాలా కొద్దిపాటి సమయం ఉంది, వాడు కూర్చున్నంత సేపు మనం ఇదంతా ఫినిష్ చేసుకుందాం. Okay. Let us turn the Bible towards ఇదొక చైల్డ్ డెడికేషన్. అంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ సంఘము కలిపి ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాం. వీ విల్ రైజ్ ద చైల్డ్ ఇన్ ద స్టేచర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా మనం మొట్టమొదటిగా దేవుడి యొక్క దీవెనల కొరకు ఈ వచనాలు చదువుకుందాం. Psalm 127 verse number 3 to 4. Psalm 127 verse number 3 to 4. సామెతలు 127 అధ్యాయము 3 నుండి 4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యౌవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆమేన్. రెండోది మార్కు సువార్త 10వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుకుందామా. మార్కు సువార్త 10వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులోనెంత మాత్రము ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని చెప్పి. ఆమేన్. ఈ సమయంలో నేను ఒకసారి Let's turn to Deuteronomy chapter 6. అయితే చాక్లెట్ నాకు ఇచ్చేది. ఈ చాక్లెట్ నాకు ఇచ్చేది. చాక్లెట్ సరే కూర్చో. సరే కూర్చోండి. అమ్మా, let's turn to Deuteronomy chapter 6 verse 6 and 7. Deuteronomy chapter 6 verses 6 and 7. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. Amen. Let's turn to Proverbs chapter 22 verse number 6. Proverbs chapter 22 verse number 6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. అమ్మా, ఈ సమయంలో ఐ థింక్ నేను జెరమయా చాప్టర్ 29 వర్స్ 11 విజయ సిస్టర్ గారికి ఇచ్చాను. దయచేసి రండి. అమ్మా, మీరు ఇలా వస్తారా? Let's turn to Jeremiah chapter 29 verse 11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. మనం రెండో వచనంగా Numbers chapter 6 verse 24 to 26 చదువుదాం. Numbers chapter 6 verse 24 to 26.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. బ్రదర్ సోమశేఖర్ గారు, let's turn to the last commitment part of the congregation. Joshua chapter 24. Joshua chapter 24 verse 15. యెహోవాను సేవించుట మీరు దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరు? అది అద్దాను మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. అమోరీయుల దేశమును మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకొనండి, మీరెవరిని సేవింప కోరుకొనను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదనని అనను. Amen. Amen. రెండో వచనముగా ఎఫెసియన్స్ 6:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. Amen. అమ్మా, ఈ సమయంలో హబిలా సిస్టర్ దయచేసి వచ్చి జాషువా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభా పరిశుద్ధులు మహోన్నతులు వచ్చిన తండ్రి, గొప్ప దేవానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వరకు తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నూతన సంవత్సరంలో తండ్రి ప్రభు మమ్మల్ని నిలిపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో చేసిన అనేక మేలను బట్టి ప్రభు మీకు ఎక్కడైనా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రభు మన సంఘాన్ని బట్టి మీకు వందనాలు. సంఘాన్ని ఈ రోజు ప్రత్యేకించి ప్రభు మీ కీర్తి సిస్టర్ గురించి ఇస్తున్నాను. ప్రభు బిడ్డ పట్ల మీరు కలిగిన ప్రణాళిక బట్టి మీకు వందనాలు. బిడ్డ జీవితంలో మీరు చేసిన అనేక మేలను బట్టి మీకు వందనాలు ప్రభు. తండ్రి మరి ఆ బిడ్డకు ఇచ్చిన ప్రభు మరి తండ్రి మరి జాషువాని బట్టి మరి ఇంకో గర్భఫలం మరి గర్భంలో ఎదుగుతున్న బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభు మరి బిడ్డను ఇంతవరకు మీరు తోడు నిలవాలి తండ్రి. మరి జాషువాని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మరి కుమారుడు ప్రభు మరి అనుగ్రహించిన ప్రభు తండ్రి బహుమానం బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డను మీకు రిక్వెస్ట్ చేయాలని బిడ్డను ఇంతగా ఆశపడుచున్న ప్రభా. తండ్రి మరి ఇచ్చిన బహుమానం మరి మీ కొరికే ప్రభు మీ పని నిమిత్తమే తండ్రి అని ఆ బిడ్డ ప్రతిష్ఠిస్తుండగా తండ్రి. తండ్రి ఆ బిడ్డ మీద ప్రభు ఆత్మను కుమ్మరించండి, నేను అభిషేకించండి ప్రభు. మీ చిత్తం మీ ప్రణాళిక ఏ విధంగా బిడ్డ పట్ల ఉందో ప్రభు మీ ప్రణాళిక నెరవేర్చండి. తండ్రి గర్భంలో వెళ్ళిపోవడం ముందే ప్రభు ప్రణాళికలు కలిగిపోవడం గొప్ప దేవుడు తండ్రి. ప్రభు మన జాషువా పట్ల ప్రభు మీరు కలిగిన ప్రణాళికలన్నింటినీ నెరవేర్చండి. మీ చిత్తానుసారమైన జీవితంలో బిడ్డకు చిన్న నాటి నుంచి ప్రభు నీ భయభక్తులు ప్రభు జీవించే జీవితంలో దయచేయండి. తల్లిదండ్రులుగా ప్రభు అవి ఎలా పోషించాలి, మీ భయభక్తులు మార్గంలో ఎలా తండ్రి నడిపించాలి ప్రభు. మరి వారికి ప్రారంభించి ప్రభు మరి నడిపించాలి ప్రభు. ఆ బిడ్డ చదువుతుండగా ప్రభు మరి ఎదుగుదలలో బాల్య దశ నుంచి ప్రభు మరి ఎదుగుదల అన్ని విషయంలో ప్రభు మీ సహాయం దయచేయండి. ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదలను సహాయం మానవులు అనుగ్రహించండి. చిన్ననాటి నుంచి ప్రభు మీ వాక్యంలో ప్రభు ఒక శ్రద్ధను అనుగ్రహించండి ప్రభు. మీ వాక్యంతో ప్రభు బిడ్డ ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభు. మీ భయభక్తులు ఆ బిడ్డ ఎదుగుటకు సహాయం దయచేయండి. తన తల్లి హృదయంలో ప్రభు ఎలాంటి ప్రభు ఆలోచన కలిగిందో బిడ్డ పట్ల ప్రభు మీ భయభక్తులు ఎలా పెంచాలని ప్రభు మన తల్లిదండ్రులకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ప్రభు. వాళ్ళని ఇంకా ప్రభు మీరు వివేకవంతులు చేసి మీ భయభక్తులు ప్రభు ఇంకా మంచి మార్గంలో నడిపించండి. మరి ఎదుగుతున్న గర్భంలో ఎదుగుతున్న బిడ్డ కూడా మీరు తోడు నీడగా ఉండండి. మరి ఇద్దరు బిడ్డల పట్ల ప్రభు మీ ప్రణాళికలు మీ చిత్తంలో ప్రభు బిడ్డలను ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ప్రభు మీ ప్రభు మీ భయభక్తుల్లో ప్రభు మీ ఆశీర్వాదంలో వారి ముందుకు సాగించమని ఆ బిడ్డను డెడికేట్ చేస్తుండగా తండ్రి మీ ఆత్మ బిడ్డను కుమ్మరించమని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచమని ఆత్మకార్యం నా బిడ్డ పట్ల జరిగించమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసీ అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అమ్మా, ఈ సమయంలో ఒక 3 to 5 minutes మీ యొక్క టెస్ట్ షేర్ చేసుకుని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఓకే. పట్టుకోలేకపోతున్నారు. అయితే విజయ సిస్టర్ దయచేసి రండి అమ్మా. దివ్య సార్, దివ్య సిస్టర్ ప్లీజ్ కమ్. ప్రేయర్ చేయండి బాబు కోసం. నాకు ఇప్పుడు తెలిసిందమ్మా ఎందుకు బేబీ డెడికేషన్ చేస్తారు, చైల్డ్ కాదని. బేబీ అయితే ఇలా చేతితో పట్టుకుంటామని ఎవరు ఓడాడు. జాషువా బాబు. స్థుతించి ఆరాధించడానికి పంపించిన అవకాశం చిన్నప్పటి నుంచి తండ్రి ఈ జ్ఞానం మీ గురించి తెలుసుకోవాలన్నా తాపాలను అభివృద్ధి ప్రభు తండ్రి బాలు నడవాల్సిన త్రోవలో పెంచిన తండ్రి నుంచి తప్పిపోకుండా మన తల్లిదండ్రులు కూడా తండ్రి అటువంటి ఆశలు తండ్రి బిడ్డని ఈ జ్ఞానం అంతా కనపడని తండ్రి మొదటి టు గివ్ ఫస్ట్ ప్లేస్ టు యూ లార్డ్. నాకు ఏది కావాలన్నా కూడా తండ్రి నిన్ను అడిగి తర్వాత పేరెంట్స్ దగ్గరికి వచ్చి తండ్రి అటువంటి జ్ఞానం తల్లిదండ్రులకి ఇచ్చి తండ్రి ఆ బిడ్డను పెంచడానికి ప్రభు మా చర్చకి తండ్రి అదే రెగ్యులర్గా వెళ్ళడానికి తండ్రి చర్చకు వెళ్ళేది తండ్రి నేను ఎంత సమయాన్ని ఫస్ట్ ప్లేస్ మీకు ఇచ్చి తండ్రి మరి వర్షిప్ చేయడానికి తండ్రి ఏసయ్యా మా ఫ్యామిలీకి కూడా తండ్రి జ్ఞానం ఇచ్చి తండ్రి మరి హ్యాపీ సాటర్డే తండ్రి మా ఎంత ప్రేమతో తండ్రి dedicate this child to you, Lord. Yes, Lord. Bless their intentions, Lord. తండ్రి కుటుంబాన్ని తండ్రి నేనంతా ప్రోక్షించి కాపాడండి ప్రభు తండ్రి యేసయ్య షవర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ చైల్డ్ లార్డ్. తండ్రి యేసయ్య మనం సాక్షించి బిడ్డగా తండ్రి తండ్రి ఆశీర్వదించండి ప్రభు ఈ చిన్న ప్రార్థన ఆనందంగా వేసుకుంటాను తండ్రి ఈ సమయంలో అందరూ నిలబడతాము. దయచేసి నాకు ఇద్దరు బలమైన వ్యక్తులు కావాలి. ఒక శ్రీకాంత్, ఒక ప్రదీప్ బ్రదర్ వస్తే వీళ్ళు ఎత్తుకోండి, వీళ్ళు డెడికేట్ చేసేద్దాం ఇవాళ. దానైనా చెప్పి వచ్చాయి. ప్రదీప్ గారు రండి. వీళ్ళు ఎలా ఎత్తుకుంటారు, భుజం మీద వేసుకుంటారా, ఏం చేసుకుంటారు, ఎత్తుకొని చల్లకుండా. నాకు వీడి గురించి అంత కానీ రెండో పుట్టి అబ్బాయి మాత్రం రెస్లర్ అవుతాడమ్మా. ఎదుర్కోవాలి కదా మరి అన్నని. అక్కడ లోపల నుంచి ఉన్నవాడిని అలా చేస్తాడు కదా. శ్రీకర్ మనందరం మన కుడివైపు చేతుల్ని పిడపైన చాచితే మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Let us all stretch our hands towards him. సరే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అని ఘనమైన నామానికి వేలాది వందనాలు అయ్యా. ఈ రోజు నాయన ప్రభా నూతన సంవత్సరంలో మేము అడుగుపెడుతూ ఉండగా ప్రభా వారి కీర్తి సిస్టర్ గారు, కిరణ్ ప్రభు గారు నాయన ప్రభా వారి యొక్క సంపూర్ణమైన నాయన తండ్రి వాళ్ళ మనసులతో ఈ బిడ్డను నీ యొక్క నాయన ప్రభా నామాన్ని కనపరిచే విధంగా డెడికేట్ చేసి నాయన ప్రభా ఈ రోజు నాయన తండ్రి నీ యొక్క సంఘంలో నాయన ప్రభా ఈ కవెనెంట్, నూతనమైన కవెనెంట్ని నీవు క్రియేట్ చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు నాయన ప్రభా. We give all authority over Joshua to your hands, Lord. నాయన ప్రభా వారి జీవితంలో, వాడి ఎదుగుదలలో, వాడి చదువులో, వాడి ఎదిగే జ్ఞానంలో నాయన ప్రభా, లోక జ్ఞానంలో, పరలోక రాజ్యపు జ్ఞానంలో, వాక్యంలో, సమస్త విషయాల్లో మీరు తోడై ఉండి వారిని దీవించి ఆశ్రయించమని, వారికి మనకు కావాల్సిన ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తోడై నడిపించమని తండ్రి మీ నామాన్ని గనపరిచే విధంగా పెట్టిన చేయమని ప్రభావ మీ యొక్క నామాన్ని కనపరుస్తూ జీవించడానికి సహాయం చేయమని
యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలు చాలు చాలు. అయ్యో అయ్యో అయ్యో. వాడిని ఏడిపించి యా యూ కెన్ టేక్ ఇట్. సో యా ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ దయచేసి కూర్చోండి అందరూ. ఒక 5 నిమిషాల పాటు సిస్టర్ గారి యొక్క మీరు వాడిని వస్తారా? ఫోన్ మరి ఫోన్ అయితే ఎప్పుడు తీసుకెళ్ళాలి. చూపించాలి. శ్రీకాంత్ ఫోన్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. కొత్తలు కదా. తీసుకో టేక్ ఇట్. టేక్. ఓకే ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. మీరు వస్తారా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. First of all, I really want to thank God for this day and for this time. And I also want to thank Pastor Garu and Nirjaka and all the church members. ఈ రోజు కోసం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ జాష్ని డెడికేట్ చేసినందుకు కూడా అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్. జస్ట్ హౌ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ జాష్ ఇన్ మై లైఫ్ అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇన్ ది ఇయర్ 2019 అంటే నేను అంతకు ఈ చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే లైక్ మై మామ్ ఈజ్ వెరీ మచ్ ఇంటూ ప్రేయర్ అనమాట. సో ఏది కావాలన్నా ఏం చేయాలన్నా కానీ మా మమ్మీ ఏంటంటే లేదు జీసస్ నాడు జీసస్ ఇస్తాడు అన్నట్టుగా నేర్పించింది. అలా చెప్పడం వల్ల ఏమైందంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి కూడా ఏది కావాలన్నా నేను ప్రే చేసుకునేదాన్ని అనమాట. నాకు జీసస్ ఇది కావాలి, నాకు ఇలాంటి డ్రెస్ కావాలి. ఐ యూస్ టు బి వెరీ స్పెసిఫిక్. నాకు ఈ కలర్ డ్రెస్లో ఇట్లాంటి కలర్ ఇట్లాంటి పూసలు ఉండాలి లేదా అంటే అలా అంటే అంత స్పెసిఫిక్గా నేను చెప్పేదాన్ని. అంత చిన్న వయసులో కూడా నేను ట్రస్ట్ మీ నేను ఎలా అడిగేదానో నాకు దేవుడు అలా ఇచ్చేవాడు. అంత ఎగ్జాక్ట్ అదే కలర్ డ్రెస్, అదే కలర్ డిజైన్, అదే కలర్ పర్ల్స్ కానీ అలా ఎలా డిజైన్ ఉండాలి నేను ఇలా అయితే దేవా నాకు ఇలా కావాలి, నాకు ఇలా కావాలి, ఇలా కావాలని నేను లిటరల్లీ నేను అడిగేదాన్ని. అండ్ ఎగ్జాక్ట్లీ నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ బికాస్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీ టైమ్ దట్. ఎందుకంటే చిన్నప్పుడు కావాల్సింది బట్టలు, చాక్లెట్లు అలాంటివే కదా, సో బొమ్మలు అవే అడిగేదాన్ని. బట్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మామ్ అది నేను ఇప్పటికీ కూడా నేను చిన్న విషయం అయినా కానీ దేవుడిని అడగడం నేను నేర్చుకున్నాను అనమాట. సో తర్వాత ఇంకా మా మదర్ ప్రేయర్స్లో ఉండడం, వాళ్ళ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండే వల్ల నేను మినిస్ట్రీలో ఉండడం, అలా దేవుని సేవ్ చేయడం, సండే స్కూల్ టీచర్ అండ్ దెన్ యూత్ మినిస్ట్రీలో ఉండడం అలా చేసేదాన్ని. సో ఇన్ ది ఇయర్ 2019 నేను అప్పటికి ఇంకా లైక్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్. సో వర్క్ చేస్తూ కూడా నేను మినిస్ట్రీ చేసేదాన్ని. సో వేరే ఐ గాట్ ఆపర్చునిటీ సెలబ్రేట్ చేయడం అలా చేసేదాన్ని. సో 2019 సెప్టెంబర్లో ఎందుకో నాకు చాలా స్ట్రాంగ్ స్పిరిట్లో ఎందుకో 70 days ఫాస్టింగ్ ఉండాలి అని చాలా స్ట్రాంగ్ అనిపించింది. సో వాట్ ఐ థాట్ దేవుడు నన్ను ఇంకా బలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. సో ఇంకా నేను బాగా స్పిరిచువల్గా ఎదగాలి, నేను ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి అని చెప్పేసి దేవుడు నాకు ఫాస్టింగ్ ఉండమంటున్నాడు అని చెప్పేసి నేను అలా ఐ థాట్ లైక్ దాట్. అండ్ దెన్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి బాగా అసలు ఎంత జీల్ అండ్ ప్యాషన్తో నేను ఫాస్టింగ్ చేశానంటే నా వర్క్ అవ్వగానే ఇమ్మీడియట్గా అసలు డే అండ్ నైట్ బైబిల్ చదవడం, ప్రే చేయడం కంటిన్యూస్గా, అసలు నేను స్లీప్ కూడా నేను వదిలేసి అంత జీలస్గా నేను చేశాను. బట్ ఆఫ్టర్ 60 days ఆఫ్ ఫాస్టింగ్ స్లోలీ సమ్హౌ అది ఏదో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్తోనో ఉమెన్ ఆఫ్ గాడ్తోనో కనెక్ట్ అవ్వడం, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాదు, సమ్హౌ ఫ్రెండ్స్ ద్వారానో ఏదో ఒక చిన్న ప్రార్థన వల్లనో ఏదో ఒక ద్వారా కనెక్ట్ అవ్వడం, అందరూ కూడా నీకు బాబు పుడతాడు అని ప్రాఫెసీస్ చేసేవారు. అప్పుడు పెళ్ళి అనే థాట్ కూడా మైండ్లో లేదు టు బి ఆనెస్ట్. పేరెంట్స్ చూసే వాళ్ళ ప్రపోజల్స్ కానీ నేను మామూలుగా నేను ఆఫీస్కి వెళ్ళాలి రావాలి నా మినిస్ట్రీ అలాంటిగా అలా చూసుకునేదాన్ని. సో ఐ యూస్ టు లాఫ్ టు బి ఆనెస్ట్. బాగా నవ్వేదాన్ని, బాగా అనుకునేదాన్ని. ఇంకా
నవ్వి అంతే అక్కడి వరకే వదిలేసింది. నాకు దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఆలోచించలేదు కదా. సో అది 2019 సెప్టెంబర్ అక్టోబర్లో జరిగింది. సో 2019 డిసెంబర్లో మా హస్బెండ్ ప్రపోజల్ వచ్చిందనమాట. సో ఈ కేమ్ అండ్ హీ వాజ్ టాకింగ్ టు మీ. అస్సలు ఇంట్రెస్టెడ్ లేదు. వాళ్ళు వెళ్ళగానే హెచ్చిగా నేను చేసుకోనని చెప్పాను మమ్మీకి. ఇట్లాగే చెప్పాను, ఏం బాగాలేదు నేను చేసుకోను అన్నాక డిసెంబర్లో జరిగింది. సో 2019 అయిన తర్వాత 2019 మన వాషనెస్ సర్వీస్ నేను అట్లా వెళ్ళినప్పుడు, సో అక్కడ వెళ్ళి నేను అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు, ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు, జస్ట్ నా ఫాస్టింగ్ అయింది అంతే. సో ఆబ్వియస్లీ ప్రేయర్ చేసుకుంటాను కదా, నాకు మంచి ప్రామిస్ దేవుడు మాట్లాడాలి అన్నప్పుడు నేను ప్రే చేసుకుని వెళ్ళి అక్కడ నేను ప్రామిస్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆ రోజు ఏమొచ్చిందంటే ఐజయా చాప్టర్ 44 and verse 3 ఇట్ సేస్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ చిల్డ్రన్. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదని వచ్చింది. అప్పుడు నేను ఇంకా నవ్వుకున్నాను. నేను చర్చ్ కూర్చొని అరే ఏంటి దేవా, నేను సరే మ్యారేజ్ గురించి కూడా మాట్లాడట్లేదు, నువ్వు మినిస్ట్రీ గురించి మాట్లాడట్లేదు, ఏది పిల్లలు అని వస్తుంది అని చెప్పేసి దిస్ ఇస్ మై ప్రామిస్ కార్డ్. దీనిపైన ఇంకా బాయ్గా ఉంది పిక్చర్ కూడా. సో అట్లా వచ్చిన తర్వాత దెన్ 2020లో లాక్డౌన్ అవ్వడం అదంతా అయిన తర్వాత 2020 ఆగస్ట్లో మళ్ళీ వీళ్ళే ప్రపోజల్ మళ్ళీ వచ్చి ఇంకా డాడ్ వాజ్ లైక్ ఫ్యామిలీ మంచిది అది అని అదంతా అయిన తర్వాత డిసెంబర్లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యి 2021 జాన్లో మాకు మ్యారేజ్ అయింది అనమాట. సో ఇన్ మార్చ్ ఐ గాట్ కన్సీవ్డ్ అండ్ సో త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ అండ్ నాకు కన్విక్షన్ ఉంది అనమాట. ఐ మీన్ లైక్ నాకు బాయ్ పుడతాడు అని. బట్ మై మదర్ ఇన్ లా వాజ్ వెరీ అడమెంట్, లేదు నేను ఏం చెప్తే అదే జరుగుతుంది, నీకు గర్లే పుడుతుంది అది మా మదర్ ఇన్ లా. నేను తనతో వాదించాను అస్సలు. బట్ షీ వాజ్ లైక్ నో, నీకు గర్లే పుడుతుంది, నేను చెప్తున్నా అంటే నా నోటి మాట ఏది వచ్చినా అది అవుతుంది అన్నట్టుగా తను చెప్పారు. నేనేమో ఎందుకేవా నాకు ఇలా నాకు యూ హ్యావ్ స్పోకెన్ టు మీ. ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు కన్సీవ్ అవ్వకముందు ఇట్ వాజ్ డిఫరెంట్. అప్పుడు నేను కూడా నవ్వుకున్నాను. బట్ వన్స్ ఐ గాట్ మ్యారీడ్ లైక్ ఐ హ్యావ్ బికమ్ వెరీ సీరియస్ అనమాట. సో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను దిస్ విల్ బి మై ప్రామిస్ చైల్డ్. కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు గర్ల్ బేబీస్ అయితే బాగుంటారు కదా అన్న ఫీలింగ్, క్యూట్గా ఉంటారు అన్న ఫీలింగే. కానీ వన్స్ ఐ గాట్ మ్యారీడ్ నాకు ఇది చాలా సీరియస్ ఇష్యూగా అండ్ నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. నేను ఓకే, గాడ్ హ్యాస్ బీన్ ప్రామిసింగ్ మీ సంథింగ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. నౌ దిస్ ఈస్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ టు రిసీవ్ దిస్ ప్రామిస్. నా ప్రామిస్ చైల్డ్ నాకు కావాలి అని చెప్పేసి ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్. నాకు ఆబ్వియస్లీ ఇంకా నాజియా అవన్నీ ఎంతున్నా కానీ నేను పడుకోనో కూర్చోనో కానీ నేను ఐ వాజ్ ప్రేయింగ్, ఆస్కింగ్ గాడ్ నాకు ప్రామిస్ ఇచ్చింది నువ్వు దేవా, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నెరవేర్చు అని నేను ప్రే చేసుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ దో చాలాసార్లు ఇంకా మా హస్బెండ్ కానీ వాళ్ళందరూ లేదు మాకు ఆడపిల్లలు కావాలి అది ఇది అని చాలా వచ్చాయి. అండ్ దెన్ డిసెంబర్లో నా డ్యూ డేట్ ఉంది. వెన్ ఐ వాజ్ హ్యావింగ్ లేబర్ పెయిన్స్లో ఉండి నేను అక్కడ ఏడుస్తూ ఉంటే అప్పుడు కూడా మా మదర్ ఇన్‌లా వచ్చేసి నీకు ఆడపిల్లనే పుడుతుంది, నేను ఆడపిల్లనే పుడుతుంది అని అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఏడ్చుకుంటూ అంటే గట్టిగా చేయలేదు కానీ నేను మనసులో ప్రేయర్ చేసుకుంటూ ఇట్లా నోట్ అంటే లైక్ పెద్దలు ఆడించుకుంటూ ప్రేయర్ చేసుకుంది ఏంటంటే దేవుడు నన్ను సిగ్గుపరచకు. ఎందుకంటే నేను అందరికీ చెప్పుకున్నా నాకు దేవుడు బాయ్ చైల్డ్ని ఇస్తాడని నాకు ప్రామిస్ చేశాడని అందరికీ చెప్పుకున్నా. దేవుడు నన్ను సిగ్గుపరచకు, నాకు బాయ్ని ఇస్తావని నువ్వు నాకు ప్రామిస్ చేస్తావు, ఈరోజు నన్ను నువ్వు సిగ్గుపరచొద్దని. ఆ లేబర్ పెయిన్స్ ఎంత బాధగా ఉంటుందో విమెన్ అందరికీ తెలుసు. ఆ పెయిన్స్లో నేను ఒకటి మాట అన్న, దేవా నన్ను సిగ్గుపరచొద్దు ప్లీజ్, నన్ను సిగ్గుపరచొద్దు దేవాన్ని, నాకు ఇట్లా కంట్లో నుంచి నీళ్ళు కాపితే నాకు ఆ పెయిన్ కన్నా కూడా ఎందుకంటే లైక్ మా హస్బెండ్ సైడ్ అందరూ కొంచెం హిందూ ట్రెడిషన్స్ ఫాలో అవడం, ఏం ప్రార్థనలు చేస్తారు మీ క్రిస్టియన్స్ అవన్నీ వేస్ట్ ఏం కావు అన్నట్టుగా. నేనేమో లైక్ ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్, లేదు దేవుడు గాడే నాకు మంచి జరిగినా జరగకపోయినా నేను క్రిస్టియన్ని అన్నట్టుగా అట్లా ఉంది అనమాట. ఒక్క మాట నేను బాగా చాలా బాధతో నేను ఎక్స్పెక్టేషన్ ఎట్ ద సేమ్ టైం ఒకలాంటి ఫియర్ కూడా ఉండింది ఆ టైంలో. ఎందుకంటే ఈ టైంలో నేను ఓడిపోవద్దు, అంత పెయిన్లో కూడా నాకు అదొకటి ఓడిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ పోతే నేను ఫ్రీగా నాకు ఆ ఫ్రీడమ్ ఉండదు ప్రే చేసుకోవడానికి టు బీ ఆనెస్ట్. ఇప్పుడు ఈ టైంలో నాకు దేవుడు ఇచ్చాడని చెప్పేసి రేపు ఒకవేళ నాకు అది నెరవేరకపోతే రేపు వాళ్ళందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అందరూ అంటే నీ దేవుడు ఏం చేశాడు, నువ్వు దేవుడు అను ఏం జరిగింది అని అంటే ఒక మాట వస్తుంది. నేను ఆ మాట పడాలన్న నాకు అసలు ఎన్నో థాట్స్ వచ్చి ఒకటే మాట అన్న, దేవా నన్ను
సిగ్గుపరచొద్దు ప్లీజ్, నాకు నువ్వు ప్రామిస్ చేసావని అదొక్క ప్రార్థన చేసుకున్నా. అండ్ దెన్ వెన్ ఐ డెలివర్డ్ బేబీ అండ్ డాక్టర్ కంగ్రాచులేషన్స్ యూ డెలివర్డ్ ఏ బేబీ బాయ్ అని, అప్పుడు అసలు ఏం లేదు, నా కంట్లో అట్లా నీళ్ళు కారిపోయి థ్యాంక్ యూ జీసస్ అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇట్ హ్యాస్ బిన్ అ గ్రేట్ అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఎందుకంటే అంతమంది దేవుని నమ్మని వాళ్ళ మధ్యలో నా దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, నా దేవుడు నాకు ఇది నెరవేరుస్తాడు అని నేను ఐ టుక్ అ స్టాండ్. అండ్ దేవుడు నా కోసం ఆ రోజు నిలబడ్డాడు, నాకు ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చాడు. మేబీ నేను ఆ టైంలో నేను అంతగా ఎక్కువ కూడా ప్రే చేసుకోలేకపోయాను బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కానీ దేవుడు నేను ఎంత తక్కువ చేసుకున్నా కానీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉండి తన ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడు. అంతేకాకుండా ఇంకా జాష్ విషయంలో నేను ఎంత రీసెర్చ్ చేశానంటే నేను అంతగా చదువుకోలేదు కూడా. నార్మల్గా స్టడీస్ టైంలో కూడా బాగా బుక్లు పట్టుకుని కూర్చొని చదివేది లేదంటే ఎగ్జామ్స్ టైంలోనే చదువుతాం అందరం. అంటే ఇప్పుడు పిల్లలు వేరుగా ఉన్నారు. సో అంత రీసెర్చ్ చేసి నేమ్ కోసం హీబ్రూ నేమ్స్, అది నేమ్, ఈ నేమ్కి మీనింగ్ ఏంటి, ఆ నేమ్కి మీనింగ్ ఏంటి అని చాలా ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు బాయ్ పుడతాడని నమ్మకంతో ఎన్నో నేమ్స్ చూసి లాస్ట్కి ఫైనల్గా ఒక హీబ్రూ నేమ్ ఫిక్స్ చేసుకొని అబ్బాయి దిస్ ఇస్ పర్ఫెక్ట్. మా మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఎవరికి ఇంత మంచి పేరు లేదు, ఇంత మంచి నేమ్ కానీ మీనింగ్ వచ్చే నేమ్ కానీ హీబ్రూ నేమ్ కానీ అసలు ఉండదు అని చెప్పేసి నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ వెన్ జాషువా వాజ్ బోర్న్ నేను ఎన్నిసార్లు ప్రే చేసుకున్నాను జాషువా అనే కనిపించేది. అప్పుడు నేను మళ్ళీ నేను ఎంతో చేసుకున్నాను. అంటే నేను నా ప్రయత్నం చేస్తున్నాను కానీ దేవుని ప్రణాళికలో జాషువాని పెట్టాలనే ఉండింది అనమాట. సో దెన్ ఐ థాట్ there's great plan and purpose for his life. God wants to use him. ఎందుకంటే ఎవరు ప్రే చేసినా కానీ జాష్ గురించి ఒకటే చెప్పేవాళ్ళని, God is going to use him. కొంతమంది అంటే లైక్ నువ్వు చాలా కన్నీరు కూడా కారుస్తావు, నీ బిడ్డను అంతగా వాడుకోబోతున్నాడు దేవుడు అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ దెన్ ఐ థాట్ ఓకే ఇట్స్ నాట్ మీ లార్డ్, నేను కాదు, దిస్ ఇస్ యువర్ చైల్డ్, యువర్ ప్రామిస్ చైల్డ్. నువ్వు ఎప్పటి నుంచో ప్రామిస్ చేసావు. అసలు నాకు మ్యారేజ్ అన్న థాట్ నా మైండ్లో లేనప్పటి నుంచి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఒకప్పుడు నేను నవ్వుకున్న దాన్ని తర్వాత నేను అది ఎంత సీరియస్, దేవుడు ఒక మాట ఇస్తున్నాడు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత సీరియస్ అనేది నేను నా లైఫ్లో నేను చూశాను. అండ్ హీస్ అంత హైపర్ యాక్టివ్గానే ఉంటాడు. బట్ అందరు పిల్లలు 6 months తర్వాత పాకడం స్టార్ట్ చేసేది. మా జాష్ 6 months అవ్వగానే హీ స్టార్టెడ్ వాకింగ్. సో నాకు స్టార్ట్ అయ్యింది. అసలు నమ్మరు ఎవరు నిజంగా, టు బి ఆనెస్ట్ 6 months దాటి 7th వెళ్తాడు అని అనుకునేసరికి ఐ వాజ్ వరీడ్. ఇంకా పాకట్లేదు, ముందుకు ఒక అడుగు వేయట్లేదు, పుష్ చేయమంటారు, ఇలా చేయవు అలా చేయవు, ఏం చేయట్లేదు, అది ఇది అని సరిగ్గా మసాజ్ చేయలేదు, అది ఇది ఎన్నో అంటే ఇంకా నేను ప్రే చేసుకునేదాన్ని, దేవా ఏమైంది ఇంకా పాకట్లేదు బాబోయ్ అని నేను ఎంతో ఫీల్ అవుతున్నా. తక్కువని లేచి మెల్లగా నడవడం స్టార్ట్ చేశాడు. అసలు నేను షాక్. ఇంకా మా మదర్ అప్పుడు చెప్పారు కొంతమంది పిల్లలు పాకరు అని అంటే కూడా ఇంత తొందరగా అని. అంటే తర్వాత పుట్టిన పిల్లల్ని కూడా నేను చాలా మంది ఫ్రెండ్స్ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు లేదా నాకు ఒక 1-2 months ముందు పిల్లలు పుట్టిన వాళ్ళని అందరినీ చూస్తే వాళ్ళు ఒక 1 year టైం తీసుకున్నారు వాక్ చేయడానికి. ఆ 6 months దాటగానే వీడు వాకింగ్ స్టార్ట్ చేయడం అసలు నేను అప్పుడే అనుకున్నాను, దేవా నేను ఇంత నీ ప్రామిస్ నీ కమిట్మెంట్ ఉన్న చైల్డ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుండొచ్చు కానీ హ్యాండిల్స్ అప్పటి నుంచి నాకు జ్ఞానం ఈ దేవా నేను బిడ్డని ఎట్లా పెంచుకోవాలో ఏ విధంగా నేను నడిపించాలో నాకు తెలియదు. ఎందుకంటే లైక్ I can do only one thing, that I can just bring him into the presence of the Lord and only he can do everything. I can't do anything. I try my best. పాటలు పాడడం, వాక్యము తను వినకపోయినా రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పడుకునే ముందు లైక్ దట్ ఈస్ ద ఓన్లీ టైం ఐ గెట్. ఎందుకంటే అసలు దొరకడు. సో పడుకున్నప్పుడు అలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మెల్లిగా ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని మెల్లిగా పాటలు పాడుకుంటూ వాడు వింటున్నాడా లేడా అని ఇంకా మెల్లిగా ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ మైండ్. ఈరోజు దేవుని సన్నిధిలో జాష్ డెడికేట్ చేయడం చాలా ఐ రియలీ ఫీల్ ఇట్ యాజ్ ప్రివిలేజ్డ్. అండ్ ఐ నో గాడ్ హ్యాస్ సంథింగ్ గ్రేట్ ఫర్ హిస్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారికి, అక్కకి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ప్రెషియస్ ఫర్ మీ అండ్ ఐ రియలీ ఫీల్ దిస్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ చేంజ్ టు హిస్ లైఫ్. అండ్ ఐమ్ కవరింగ్ ఆ ప్రొటెక్షన్ నా బిడ్డకి వస్తుందని నమ్ముచున్నాను. అండ్ దేవుడికి మళ్ళీ ఒక చిన్న సాక్ష్యం నేను నైట్ షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను 2024లో ఏం జరిగిందో జస్ట్ ఒక 1 minute చెప్తాను. యాక్చువల్లీ నేను యూఎస్కి వచ్చి 3 years అయింది. సో 2 years వరకు కూడా నేను జాబ్లెస్గా ఉన్నాను. సో ఐ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్. ఎంత హ్యూమిలియేషన్ అంటే అసలు పీక్స్
పీక్స్ వరకు వెళ్ళిపోయింది. నేను ఇంకా నా లైఫ్ ఎండ్ చేసుకోవాలి అన్న అంత ఇది కూడా నాకు వచ్చేసింది, అంత పెయిన్ ఉంది. కానీ 2024లో గాడ్ నాకు అసలు నేను 31st నైట్ సర్వీస్ అప్పుడు అందరూ సాక్ష్యం చెప్తుంటే నాకు ఏ సాక్ష్యం లేదు ఏంటి అని అనుకున్నాను. నేను యూఎస్కి వచ్చాను, నాకు ఏం లేదు అనుకోని నేను ఆ రోజు ప్రే చేసుకుంది, నాకు సాక్ష్యం నాకు కూడా కావాలి అన్నట్టు. నాకు జనవరిలో బాగా ప్రే చేసుకున్నాను. ఫెబ్లో నాకు జాబ్ వచ్చింది. ఫెబ్లో జాబ్ రాగానే నేను ఇట్ వాజ్ మోర్ ఆఫ్ టేకింగ్ కాల్స్ అనమాట. నాకు కాల్స్ తీసుకోవడం ఇష్టం లేదు. నేను ప్రే చేసుకున్నప్పుడు నాకు దేవుడు విదిన్ మంత్ నాకు అసలు కాల్స్ కూడా తీసుకునే అవసరం లేకుండా దెన్ వితిన్ 6 months ఐ గాట్ ప్రమోటెడ్. తర్వాత 6 months తర్వాత నేను లైక్ ఐ ట్రైన్ టీమ్ లీడ్ లాగా అయిపోయాను, నేను దెన్ ట్రైనర్ లాగా అయ్యాను. దెన్ ఆ తర్వాత నేను మళ్ళీ నా ప్రమోషన్ వచ్చిన టైంలోనే నేను మళ్ళీ ప్రే చేసుకున్నాను. మదర్స్ డే ఆ టైంలో నేను ప్రే చేసుకున్నాను, అంటే దేవుడు నాకు సెకండ్ చైల్డ్ కావాలి. అప్పుడు ప్రే చేసుకున్నప్పుడు దేవుడు నిజంగా నాకు మళ్ళీ తెరిచి దేవుడు నాకు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇవ్వడం. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మా హస్బెండ్ ఈ హ్యాడ్ టు గో టు ఇండియా. సో నాకు చాలా కష్టమైంది. నాసియా ఫస్ట్ టైం జాష్తో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా చాలా కష్టమైంది. బట్ ఆ టైంలో నేను ఎన్నోసార్లు నైట్లో ఏడ్చాను, నాకు కొంచెం ఫుడ్ వండి పెడుతూ బాగుండు అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ చిన్న ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. అప్పుడు లైక్ మిరాక్యులస్లీ త్రూ సమయాలు రావడం అండ్ హవిలాక వాళ్ళు అండ్ ఎవ్రీబడి లైక్ దే హెల్ప్ మీ విత్ ఫుడ్ అండ్ ఆల్. అది చెప్పుకోవడానికి చిన్న చిన్న విషయాలాగా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో నా పెయిన్కి నా సిచ్యువేషన్కి ఇట్ ఈస్ లైక్ మోర్ అంటే నాకు లైఫ్ కాపాడినట్టు. లైక్ ఆ టైంలో ఎట్ ద సేమ్ టైం గాడ్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. ఈరోజు నేను ఇక్కడ నిల్చొని సాక్షి చెప్తున్నా అంటే కూడా నేను ప్రే కూడా చేసుకున్నాను. ఎందుకంటే నాకు మంచి వర్షిప్ ఉన్న చర్చ్ కావాలి, నాకు ఆ ఫెలోషిప్ కావాలి. అండ్ జాస్కి కూడా మంచి చిన్నప్పటి నుంచే ఎదగడానికి ఒక మంచి ఫెలోషిప్ కావాలని ప్రే చేసుకుని దేవుడు మ్యాక్లెస్ ఇక్కడికి నడిపించడం అసలు ఎవ్రీథింగ్ 2024 హ్యాస్ బీన్ ఇయర్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్స్. ఒకటి తర్వాత ఒకటి అంటే ఐ హ్యావ్ బీన్ ఫేసింగ్ సో మెనీ ఇష్యూస్ ఇన్ బిట్వీన్, కానీ గాడ్ నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి హీస్ బీన్ బ్లెస్సింగ్ మీ ఆల్ ద టైమ్ అండ్ గాడ్ వాజ్ విత్ మీ. అండ్ ఈరోజు నేను న్యూ ఇయర్ ఇలా డెడికేట్ చేస్తూ దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. దానికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హీ హాస్ బీన్ సో ఫెయిత్ఫుల్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ప్లీజ్ జాష్ గురించి ప్రే చేయండి, ఎందుకంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ రిమెంబర్ హిమ్ ఇన్ యూ ప్రేస్. ఒక స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ ఫ్రమ్ యూ విల్ డెఫినెట్లీ బ్రింగ్ దట్ డిఫరెన్స్. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, Ma. I know it is already 1:58. Somebody surprised. It's 1:58. But last night నేను మీకు సమయాన్ని ఇవ్వలేకపోయినా anybody else who wants to share a testimony, because this is the day of testimonies. Anybody else wants to share any testimonies? If not, we'll close in prayer. And last song unna Moshe Danny Moshe తీసుకొస్తా. I think the food is ready. Yeah. Anybody wants to come and share testimony? ఆఖరు పాటకి అందరు లేచిన పడి అందరం కానుకలు అర్పించుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. తీసుకుని పెట్టినది
అనుదినము జయించెదను. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఇచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, ఇచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి. Praise the Lord. Okay, can you bring up the kids? We'll close in prayer. మనం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. టేబుల్ తీసుకురావాలి. ప్రదీప్ గారు టేబుల్ అది పెడదామా? అంత తక్కువ పెడితే టేబుల్ ఉంది. టేబుల్ ఉంది. టేబుల్ ఉందంట. ఇల్లు తీసుకురా. బ్రదర్ టేబుల్ ఉందంట. టేబుల్ చూడాలి. ఇక్కడ కూర్చోవాలి. సరే చెప్పండి. ఉంటుందా దాని పట్టణం వచ్చేసేయండి వచ్చేసావు దీనికి డ్యామేజ్ అవుతుంది కదా టేబుల్ ఉంటుంది పడిపోతుంది టేబుల్ తెచ్చాను పెట్టలేదు Ria, I want all the kids to come here for the cake cutting. Victor, Ibu, please come for the cake cutting. All the kids. If not, we elders will cut and we'll eat it. Chocolate cake తీసుకురండి brother. Victor, you want to cut the cake?
ఇవ్వనా ఒక్క నిమిషం నాన్న. అదేంటి రాలేదు. అంటే కేక్ వైపు రాకూడదు. నేను 1 2 3 చెప్తాను. ఇది కూడా తగ్గిస్తే కొంచెం నిహు ఇందులో మంచి యాక్టివ్ ఉన్నాడమ్మా. ఇట్లా జాష్ ఇంకో కేక్ This side. Over here. Over here. Josh, watch this way. No. ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు. Jesse,
పాడుకుని కావస్తే అమ్మా శ్రీకాంత్ అంటే కొంచెం తీసుకోండి ఒక నిమిషం. It's prayer time. Prayer time. Riya, let's stop for a minute to pray and then we will close in prayer and then you can do what you guys want to do. ప్రార్థన చేసుకుందామా? దివ్య సిస్టర్ చదువుకుంటున్నారా? రియా కాల్ అన్నయ్య, ఎవరు ఇద్దరిని పిలువు, రాకేష్ అన్న అండ్ సోమశేఖర్ అన్న. ఇప్పుడు అది నీ ఒంటి మీద ఉన్నదాన్ని పరిడపడ్డ వన్ విచ్ ఇస్ ఆన్ ద ఫ్లోర్. ఓకే మా ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన పెట్టినట్టయితే ప్రార్థన చేసుకుందాం. తల్లి మీరు కూర్చోండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త ప్రభువా యేసయ్య, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నిరంతరము ఏకదేవి రీతిగా ఉండే దేవా నీకు వందనాలు నాయన. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు నాయన, లోకాలనే రాజు నాయన తండ్రి, నీ సింహాసనాన్ని విడిచిపెట్టి మా కొరకు ఈ భూలోకంలో వచ్చినందుకు మీకు వందనాలు. మా కొరకు మీరు ఆలోచన చేసినందుకు మీకు వందనాలు. మాలో ఉన్న పాపాన్ని మీరు చూసిన తండ్రి, అది ద్వేషించి అసహించుకోకుండా ప్రభువా మాలో ఉన్న తండ్రి ఆ పాపాన్ని తొలగించడానికి, నిర్మూలించడానికి నేను తండ్రి దాన్ని తుడిచిపెట్టడానికి, మీరు మర్చిపోవడానికి మీరు చేసిన ఆలోచన బట్టి మీకు వందనాలు. నేను నూతన సంవత్సరంలో మా జీవితాల్లో ప్రభావ ప్రతి ఒక్క విషయంలో తండ్రి మా గతించిపోయిన దినాల గురించి మేము వరి అవ్వకుండా, ఏదైతే మేము ఆల్రెడీ నేను తండ్రి సరిగ్గా చేయలేకుండా ఉన్నామో అవన్నిటి విషయాల నుంచి మేము మర్చిపోయి సంపూర్ణమైన నేను తండ్రి నీ యొక్క కృపలో మేము భద్రపరిచి నేను తండ్రి నీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో నేను ప్రభావ నీ ఎడల దృష్టి కలిగి నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుతూ తండ్రి ప్రభావ మేము కొనసాగుతున్న జీవితంలో నేను ప్రభావ కేవలం మిమ్మల్ని దృష్టి ఎరిగి నేను తండ్రి జీవించడానికి మీరు సహాయం చేయమని, నడిపించి దీవించి ఆశీర్వదించమని, మా ఇళ్లలో సమృద్ధిని మీరు ఉంచమని, మా ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచమని, మా బిడ్డలు మీరు నన్ను తండ్రి వారి ఎదుగుదలలో మీరు తోడై ఉండమని, మా ఆరోగ్యం నన్న తండ్రి మా వారి యొక్క చదువుల్లో మీరు తోడై ఉండమని నన్న తండ్రి సమస్త విషయాలు మీ చేతకు అప్పగించుకుంటూ మా జీవితకాలం నేను ప్రభా మీరు నన్న తండ్రి ఈ వస్తున్న సంవత్సరం అంతా నన్న తండ్రి దీవులతో, ఆశీర్వాదాలతో నేను తండ్రి నెమ్మది సమాధానంతో నేను ప్రభా సంపూర్ణ కృపతో నేను ప్రభావం మీరు భద్రపరచమని, నీ నామాన్ని గనపరిచే విధంగా ఈ సంఘాన్ని నిలబెట్టమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము